చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు దేవాలయం లాస్ అవుతూ ఉంది. రూ. 100 లడ్డూని రూ. 150కే మేము పెంచుతున్నాము. ఎక్కడో లోపల నోటీస్ బోర్డులు అతికించుకొని ఈ రోజు వాళ్ళు లాస్ అని చెప్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి బాసర క్షేత్రం లాస్ అని మీరు ఎలా చెప్తున్నారు? నోటులో పెట్టలేము అన్నము, అంత లో క్వాలిటీ. ఏందన్న అసలు ఏం జరుగుతా ఉంది దేవాలయాల్లో? అసలు భారతదేశంలో అరుదుగా ఉన్నటువంటి క్షేత్రము ఈ యొక్క సరస్వతి అమ్మవారి మందిర్. शर्म से मैं कह रहा हूँ कि आज हम जो अन्न प्रसाद खाए हैं, एक गरीब अपने घर में नहीं खाता होगा। नारियल के लिए 20 रुपए, चप्पल स्टैंड के लिए 15-20 रुपए, पार्किंग के लिए 20 रुपए, जूते चप्पलों से मारेंगे। इसके पहले आप सुधर जाइए। నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నిర్మల్ జిల్లాలోని అతి ప్రసిద్ధిగాంచిన దేవాలయమైనటువంటి శ్రీ 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 జ్ఞాన సరస్వతి దేవాలయానికి మనం రావడం జరిగింది. ఇక్కడ దేవాలయం లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తూ ఉంటది. ఇది అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంగా మనం చెప్తా ఉంటాం. దాంతో పాటు ఇక్కడ నుంచి పక్కనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి కార్యాలయం ఇది. సో ఈవో గారికి ఇక్కడ కొన్ని సమస్యలపై చెప్పడానికైతే ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఇష్యూస్ పై చాలా మంది స్పందించడం జరిగింది. సో ఇక్కడ చాలా మంది హిందూ బంధువులు అయితే రావడం జరిగింది. హిందూ రాష్ట్ర సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఇవాళ బాసరకు చాలా పెద్ద మొత్తంలో హిందూ బంధువులు అయితే వచ్చి ఇక్కడ ఎలాంటి అరాచకాలు జరుగుతా ఉన్నాయి, ఎలాంటి అవకతవకలు జరుగుతా ఉన్నాయి అనే దానిపైన అయితే ఇవాళ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. సో మనతో చేతన్ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు దేవాలయానికి దాంతో పాటు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని కలవడానికి మీరు రావడం జరిగింది. సో గత కొన్ని నెలలుగా ఎన్నో రకాలైనటువంటి విషయాలపైన బాసర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. సో ఏమేమి మీరు అబ్జర్వ్ చేయడం జరిగింది, ఏమేమి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, అసలు అధికారులు ఇక్కడ కరెక్ట్ పనిచేస్తున్నారా అనేది కూడా చాలా మందికి ఉన్న పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఏం చెప్తారండి? అందరికీ జై శ్రీరామ్, శ్రీ సరస్వతి దేవి నమః. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మేము భాగ్యనగర్, కరీంనగర్ మరియు వేములవాడ అన్ని జిల్లాల నుండి ఇక్కడ వివిధ హిందూ సంస్థలు ఇక్కడ వచ్చి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా ఫిర్యాదులు మనకు వచ్చాయి. అందులో ప్రధానంగా ఒక నోటీస్ అతికించడం జరిగింది. ఇక్కడ రూ. 150 అక్షరాభ్యాస టికెట్ ఏదైతే ఉందో దానికి ఒక లడ్డు ప్రసాదంగా ఇస్తూ ఉంటే అది కూడా మేము ఇక ముందు ఇవ్వలేకపోతున్నాము, ఎందుకంటే దేవాలయం లాస్ అవుతూ ఉంది. ఇంకొకటి రూ. 100 లడ్డూని రూ. 150కే మేము పెంచుతున్నాము. దాని సందర్భంలో మీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే చెప్పండి అని చెప్పేసి ఈవో కార్యాలయం దగ్గర దేవాలయానికి సంబంధం లేకుండా అక్కడ నుండి ఒక 500 మీటర్ దూరంగా ఉన్నటువంటి ఈ ఒక కార్యాలయంలో ఎక్కడో లోపల నోటీస్ బోర్డులు అతికించుకొని ఫిర్యాదులు ఏమీ రాలేదు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే, మేము ఇది ఇప్పుడు కమిషనర్ గారి ఒక దృష్టికి తీసుకెళ్తున్నాము, వాళ్ళు ఓకే అంటే దాన్ని మేము ఇప్పుడు అమలు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చిందనమాట. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు వాళ్ళు లాస్ అని చెప్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి బాసర క్షేత్రం లాస్ అని మీరు ఎలా చెప్తున్నారు? 10 సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్ మీరు పబ్లిక్ డొమైన్ లో మీరు దాన్ని ఫస్ట్ ప్రకటించండి. సో దాంతో పాటు మీరు మధ్యాహ్నం తినడానికి వెళ్ళారు. అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి నిత్యాన్నదాన భోజన సత్రానికి మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది. నిత్యాన్నదానం చేసే ప్రయత్నంలో కూడా చాలా మంది బాధపడుతూ వచ్చారు. దాంతో పాటు ఇక్కడ స్వామీజీతో మేము వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా తను ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఎలా ఉందండి? అంటే ఇప్పుడు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మనము దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఆలయాల్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకుంటే ఏ రకంగా ఇక్కడ భోజనం అనేది ఉంది అనే దాని గురించి. అంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిందండి. అది అస్సలు నోటులో పెట్టలేము అన్నము, అంత లో క్వాలిటీ బియ్యం అనేటువంటిది వీళ్ళు ఇక్కడ వండడం జరిగింది. దొడ్డు బియ్యం అది. అంటే వీళ్ళకి మేము ఇక్కడ వచ్చి ఏఈఓ గారికి అడిగామన్నమాట, ఇంత లో క్వాలిటీది మీరు పెడుతున్నారు కదా, ఏంటి మీకు అంతా కూడా రావట్లేదా డొనేషన్స్ అంటే, లేదు ఒక క్వింటాల్ బియ్యం మాత్రమే మేము వండుతాము, అది ఎంత వరకు వస్తుందో అంతవరకే ఉంటుంది, అది కూడా భక్తులు ఏదైతే ఇస్తారో అదే మేము చేస్తాము, వేరే మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, హుండీలో వచ్చినటువంటి ఆదాయం ఉంటుంది కదా, దాన్ని మీరు అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చంటే లేదు లేదు, అలా మాకు ఆర్డర్స్ లేవు, మాకి ఆ ఒక అన్నదానం కోసం ఏదైతే డొనేషన్ వస్తుందో దాని నుండినే మేము దాన్ని నడిపిస్తాము, లేదంటే లేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏ దేవాలయానికైనా మీరు చిన్న దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడ ఏదైతే ఒక అన్నప్రసాదం అనేటువంటి భావంతో ఉంటుందో ఇక్కడ అసలు ఏమీ లేదండి. పూర్తిగా లో క్వాలిటీ ఉంది. అన్నము నోట్లో కూడా పెట్టలేము, అలాంటి ఒక దరిద్రమైనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది అక్కడ అన్నదానం సత్రానికి వెళ్తే మనకు అర్థమైపోతుంది. చేతన్ గారు, మీరు ఇక్కడికి వచ్చి వివిధ రకాల సమస్యల పైన మీరు వాళ్ళకి నోటీస్ తీసుకెళ్తా ఉన్నారు. ఈ నోటీస్ లోకి వీళ్ళ దగ్గరికి రావట్లేదు అంటారా? అంటే వీళ్ళంతా కూడా నిద్రపోతున్నారా అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? 100% అండి. వీళ్ళు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు.
ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా వీళ్ళ దృష్టికి వెళ్తున్నాయి. ఇక్కడ ఏదైతే దేవాదాయ శాఖ నడిపిస్తున్నటువంటి ఆ ఒక షాపులలో కూడా అక్కడ ఏదైతే షెడ్ ఉందో గోదావరి నది దగ్గర అక్కడ తాగడము తినడము ఇట్లా పవిత్రతని కూడా భంగం చేస్తుంటే వీళ్ళ డిపార్ట్మెంట్ నుండి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి ఒక్క ఫిర్యాదు పోలీస్ స్టేషన్ కి వెళ్ళట్లేదు. అక్షరాభ్యాసం కోసం వీళ్ళు ఇంత వేల రూపాయలు తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే మాట్లాడట్లేదు. అక్కడ సంజీవ్ పురోహిత్ అని చెప్పేసి ఎవరైతే స్వామి ఉన్నారో ప్రధాన అర్చకులు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, క్రిమినల్ కేసు ఉన్నాయి, హత్య చేశానని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పిన వీడియోస్ ఉన్నాయి. వాళ్ళని ఇప్పటికీ కూడా ప్రధాన పూజారిగా కొనసాగించడం జరుగుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదండి, ఇక్కడ వివిధ రకాలైనటువంటి సమస్య ఉంది. వీళ్ళందరూ కూడా సిండికేట్ అయి ఉన్నారు. డిపార్ట్మెంట్ కంప్లీట్ గా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అందుకే ఎండోమెంట్ కమిషనర్ గారికి మేము చెప్తున్నాము 15 days లోపల ఇక్కడ బాసర్లో మీరు ఈ ఒక సమస్యల మీద యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని మనము చేస్తాము, తర్వాత పరిణామాలని మీరు అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మెయిన్ గా మీ మోటో వచ్చేసి ప్రక్షాళన జరగాలి అనే ఒక మోటోతో రావడం జరిగింది. మీరు ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు ప్రధాన అర్చకుల గురించి, దాంతో పాటు ఇక్కడ సిబ్బంది ఏ రకంగా ఉంది అనే దాని గురించి మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ప్రక్షాళన అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇది కూడా రోజులు నెలలు సంవత్సరాలు దాటిచ్చే ప్రయత్నం ఏమైనా చేశారనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక దేవాలయానికి సంబంధించిన సిబ్బందులని మనం చూస్తుంటే వీళ్ళు యాక్షన్ తీసుకునేంత స్థితిలో లేరు. హిందూ సమాజం ఈ రోజు జాగ్రత్త అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వేల సంఖ్యలో బయట వచ్చి దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అలా మనం హిందూ సమాజం సంఘటితంగా చేస్తే ఖచ్చితంగా ఈ బాసర క్షేత్ర ప్రక్షాళనకి మేము ఉద్యమం అనేటువంటిది ప్రారంభం చేశాము. ఇది చివరి వరకు తీసుకెళ్తాము. హిందూ సమాజానికి మేము ఒక పిలుపునిస్తున్నాం, చేతులెత్తి మీకు పిలుపునిస్తున్నాము. దేవాలయాలు, ధర్మశిక్షణ కేంద్రాలు ఈ ఒక హిందూ ధర్మానికి మూలమైనటువంటిది, దీన్ని మనం కాపాడుకోవాలి. ఈ ఒక అమ్మవారి కోసం ఒక రోజు అనేటువంటి ఒక పిలుపుతో మీరు అందరూ కూడా ఖచ్చితంగా రావాలి. ఒక కార్యాచరణ ప్రకటిస్తాము. ప్రతి హిందూ కూడా దీంట్లో పాల్గొని బాసర క్షేత్ర ఒక ప్రక్షాళనకి మనం అందరూ కూడా నడుము బిగిద్దామండి. ఇక్కడ నేను ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేని కారణంగా ఇక్కడ ఎవరైతే తన కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ అయితే ఇక్కడ కొన్ని సమస్యల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది ఒక మాట మాట్లాడారు, అక్కడ అధికారులతో ఒక మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇవాళ హిందువులు ఎవరైతే ఉన్నారో మన దేవాలయానికి వెళ్ళాలంటే 500 నుంచి 1000 రూపాయలు డబ్బులుంటేనే అమ్మవారి దర్శనం కావచ్చు, అయ్యగారి దర్శనం అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇలా మాట్లాడిన మాటలు ఇవాళ మమ్మల్ని కలిసివేసిన అని చెప్పి చెప్పుకోవాలా, గుండెల్ని పిండేస్తా ఉన్నాయి. సో ఈ మాట మీరు అక్కడ ఉన్నటువంటి అధికారికి మీరు చెప్పడం జరిగింది. 500 నుంచి 1000 రూపాయలు ఉంటేనే ఇవాళ సామాన్యుడు అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి ఉందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఏందన్న అసలు ఏం జరుగుతా ఉంది దేవాలయాలు? అసలు వాస్తవంగా మనం చూసుకుంటే నిజంగా భారతదేశంలో అరుదుగా ఉన్నటువంటి క్షేత్రము ఈ యొక్క సరస్వతి అమ్మవారి మందిర్లు. అందులో భాగంగా భారతదేశం 2వ క్షేత్రం ఇది. అలాంటి క్షేత్రాన్ని ఎంత గొప్పగా, ఎంత వైభవంగా, ఎంత పవిత్రంగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కానీ ఈరోజు బాసర క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మలిచారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇంకా కొంతమంది వారికి ఉన్నటువంటి చిన్న మోటా బడా నేతలు, వీళ్ళంతా కూడా ఈ దేవాలయం ఆదాయాన్ని పందికొక్కుల్లా ఈ యొక్క ఆలయం మీద రాబందుల వాలి దోచుకుని తింటున్న వాస్తవాన్ని ఈరోజు మనం అందరం గుర్తెరిగి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకోసం హిందూ సమాజం కూడా జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవాలయానికి వస్తే ఎక్కడ వేసిన అక్కడ గొంగల్లాగా, అరే మనకెందుకు లేదు, అది ఏదో ఎవరిదో అన్న విధంగా ఈరోజు అధికారులు కావచ్చు, ఇటువంటి సిబ్బంది కావచ్చు కనబడతా ఉంది. అక్కడ విషయము బాసర క్షేత్రానికి గుర్తుపెట్టుకోండి, ఏ దేవాలయానికైనా దర్శనం కోసం వెళ్తారు, కానీ బాసరలో ఉన్న క్షేత్రానికి మాత్రము వారికి స్తోమత లేకున్నా, వాళ్ళ స్థాయి కాకున్నా, నా కొడుకు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవాలి అనుకుంటాడు. ఆ కొడుకు అక్షరాభ్యాసం చూసి మురిసిపోవాలనుకుంటాడు, ఒక ప్రయోజకుడు కావాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఉద్యోగస్తులు రాబందుల దోచుకు తింటుంటే ఆ పేదవాడు తన కొడుకుని తీసుకొని బాసర క్షేత్రానికి రాలేని పరిస్థితిని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పేదవాడు క్షేత్రానికి వచ్చి తన కొడుకు అక్షరాభ్యాసం చేయించాలంటే 500 రూపాయల దాకా పెట్టి అక్కడ సెట్ కొనుక్కోవాలి పలకది. అదేవిధంగా 1000 రూపాయల దాకా ఆ యొక్క పంతులకి ఇచ్చుకోవాల్సిన సందర్భం వస్తుంది. ఏదో అక్షరాభ్యాసం, ప్రత్యేక అక్షరాభ్యాసం అంట, దానికో రేటు. ఇలా పేదవాడు ఏమైపోవాలి, చెప్పునదిని కాంచి మొదలు పెట్టుకుని దర్శనం అని, ఫోటో అని, అక్షరాభ్యాసం అని, ప్రత్యేక పూజ అని, ఆ పేదవాడు ఎక్కడికి పోవాలి? ఒక హిందువు తనకు హిందూ ఆలయంలో తనకు భగవంతుణ్ణి దర్శించుకున్నటువంటి దీనస్థితికి హిందువుని దిగదారుస్తా ఉన్నారు ఈ యొక్క ఆలయం నుండి ఉద్యోగులు.
అన్న మీరు స్టార్టింగ్ నుంచి అధికారులతో మాట్లాడే టైంలో కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అసలు నిధులు రావట్లేదు, దాంతో పాటు ఏవైతే హుండీ అనేది చాలా తక్కువగా వస్తా ఉంది, చాలా నష్టంలో ఉంది దేవాలయం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఒక పోస్ట్ అనేది మనకి వైరల్ అయింది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంటే, ఎందుకంటే 35 రోజుల్లోనే 45 నుంచి 50 లక్షల వరకు కూడా నిధులు వచ్చాయి, ఏవైతే ఉండి ఆదాయం వచ్చింది, బంగారం వచ్చింది, వెండి వచ్చింది అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ అధికారులు ఇవాళ 35 రోజుల్లోనే 45 నుంచి 50 లక్షలకు సంబంధించినటువంటి ఉండి ఆదాయాన్ని మనకు చూపించడం జరిగింది. కానీ ఇక్కడ సంవత్సరానికి ₹1 కోటి కూడా దాటట్లేదు ఆదాయం అని చెప్పేసి ఒక పక్కన అంటా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు అన్న, అసలు ఈ మెసేజ్ అసలు ఏంది? అసలు పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగుతుంది, ఎవరు చూడట్లేదు అనుకునేటట్టుగా కనిపించట్లేదా మీకు ఇది? शरबिंदुच समाकारे परब्रह्म स्वरूपिणी वासरा पीठनिलय सरस्वती नमस्तुते। जय श्री राम, भारत माता की जय, जय हिंद राष्ट्र। हम इतने सौभाग्यशाली है कि भारत देश में जहां साल के 5 से 6 करोड़, मैं लिस्ट बोल रहा हूँ, 10 करोड़ 15 करोड़ भी आ सकते हैं सीजन में, 5 से 6 करोड़ जहां टेम्पल के लिए आमदनी का जरिया है, वहां मेरे भक्तों के लिए आज शर्म की बात है कि मिनिमम फैसिलिटीज नहीं रख रहे मेरे मंदिर के अंदर। जहां 140 करोड़ मेरे भारतीय रहते हैं, मेरे भारत के अंदर गरीब है, लोअर मिडिल क्लास है, अपर मिडिल क्लास है, करोड़पति लोग हैं, लेकिन शर्म से मैं कह रहा हूं कि आज हम जो अन्न प्रसाद खाए हैं, एक गरीब अपने घर में नहीं खाता होगा, भगवान के आशीर्वाद से, मोदी जी के आशीर्वाद से बारीक चावल खा रहे। हमारे मंदिर में करोड़ों रुपए, जहां मेरा हिंदू ही मंदिर को आता है, हिंदू ही दान करता है, ऐसी जगह हमारी मांग है कि एम्प्लॉयज भी हिंदू होना चाहिए, नॉन हिंदू एम्प्लॉयज को पहली बार यहाँ से निकाल दीजिए, ये हमारी मांग है। दूसरी मांग, जहाँ एक आशा से यहाँ सरस्वती माता का मंदिर है, अक्षर अभ्यास के लिए हमारे बच्चों को लाते हैं ताकि बड़ा आदमी बड़े बन के मेरे देश की रक्षा करे, देश में अपना योगदान दे। ऐसी जगह मेरे भक्तों को जहां ट्रीटमेंट बद से बदतर की जाती है, वहां हम जैसे हिंदू संघ जो भी काम कर रहे हैं ईश्वर भावना से, वहां आते हैं। एओ रहने दीजिए, कमिश्नर रहने दीजिए और एंडोमेंट का मिनिस्टर रहने दीजिए, सभी के पास सवाल उठाएंगे, प्रोटेस्ट करेंगे। ऐसे लोगों को जब तक खत्म नहीं किया जाए, ऐसा जो व्यवस्था है, मेरे व्यवस्था ऐसी होनी चाहिए कि मेरे भक्त आने के बाद में खुशी से जाए घर को, ना कि नारियल के लिए 20 रुपए, चप्पल स्टैंड के लिए 15-20 रुपए, पार्किंग के लिए 20 रुपए, और अंदर जाने के बाद में पंडित जियों से और अलग प्रॉब्लम रहता है। धर्म की शिक्षा, धर्म की ज्ञान देने के बजाय सिर्फ अर्चना कराओ, पूजा कराओ, आरती कराओ, इसके सिवा मेरे कोई पंडित आज मेरे धर्म की शिक्षा, धर्म का ज्ञान नहीं दे रहे। इसीलिए मेरा हिंदू समाज की वो परिस्थिति आज, हमारे से जो सनातन इतना पावरफुल रहने के बावजूद भी एक उनके पास साइंटिफिक रीजन नहीं है जहां वो गर्व कर सके। हमारे पास हर वो वेद, पुराण, उपनिषद, रामायण, महाभारत है जहां हमें गर्व होता है। ऐसी जगह ये जो बैठे हैं हमारे पंडित जी, इन लोगों को खुली छूट नहीं दी जाती है। यहाँ भी करप्शन का एक जरिया बन चुका है मेरा देवालय। मैं मांग करता हूं कि कमिश्नर साहब से विनती करके हम सभी ऑन बिहाफ ऑफ हिंदू ऑर्गेनाइजेशंस कि आप प्लीज नोटिस करिए, जहां से आपको आमदनी है, जहां पर आप जी रहे हैं, आपके बच्चे खाना खा रहे, वैसी जगह आप करप्शन करेंगे तो भगवान बिल्कुल नहीं छोड़ेगा आपको, और आपके बच्चों को बिल्कुल सरस्वती माता का बद्दुआ लगेगी, आपके बच्चे पढ़ लिख नहीं सकेंगे। इस आशा से जब आते हैं हमारे सनातनी भाई, जहां बढ़ सके उन लोगों को एटलीस्ट आप मिनिमम फैसिलिटीज दीजिए। खाने के पास खाना बराबर नहीं है, चावल बराबर नहीं है, और उसके बाद हद तो यहाँ हो गई कि पानी नहीं है, कहते पानी पीने के लिए बाहर बॉटल खरीदना पड़ता है। मैं ये बताना चाह रहा हूँ, करोड़ों रुपए आमदनी, 5 करोड़ 6 करोड़ है, एक एटलीस्ट एक वाटर प्लांट आप भक्तों के लिए नहीं लगा सकते आप? शर्म से बोलना पड़ रहा है मेरे को बाहर आकर, मेरे ही सनातन के बारे में, सनातनियों के बारे में मंदिर के ठहर के ये बोलना मुझे कुछ शौक नहीं है, पसंद नहीं आ रहा। लेकिन एक विषय पे बात करेंगे, पानी के लिए ये मिशंस रहते ना, डोनर्स भी 2-3 डोनेट किया बोल के बोले, इधर व्यवस्था क्या कर रहे बोले तो मेंटेन नहीं कर रहा बोल के बोल रहे भक्त जी। इसका एक सिंपल एग्जांपल है, बॉटम लाइन है, हम पढ़े लिखे लोग हैं, पूरे 5 मिशंस दिया करते। सुनिए, हम पढ़े लिखे लोग हैं, आप अगर वो चलेंगे तो बाहर का जो बिजनेस है ये कैसा चलाएंगे? ये कस्टमर बना रहे, भक्तों को भक्त नहीं बना रहे, यहाँ ये कस्टमर्स बना के ये लोग उसको मतलब फायदा एडवांटेज उठा रहे। हिंदू मूर्ख है, हिंदू क्या बोलते सो मासूम है, इनोसेंट है ना, उसका फायदा उठा रहे हैं लोग। लेकिन समय बदल चुका है, हिंदुओं को भी अभी जानकारी मिल चुकी है, ऐसे हमारे हिंदू ऑर्गेनाइजेशन के माध्यम से भक्तों को भी कुछ ना कुछ जानकारी मिलती है। वो सवाल खड़े करेंगे, प्रोटेस्ट करेंगे, आपको जूते चप्पलों से मारेंगे, इसके पहले आप सुधर जाइए। और मेरे देवालय का एक पादी है, वही रहने दीजिए, इसे बिजनेस मत बनाइए।